హలో మాయ, వెల్కమ్ టు సినీ పచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ పోయే మూవీ నేమ్ వచ్చేసి ప్రవీణ్ కోడ్ షాప్. ప్రెసెంట్ అయితే ఈ మూవీ సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి పర్లేదు. ఇంకా ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసరికి 2 hours 25 minutes అలా ఉంది. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే ఒక కళ్ళు దుకాణంలో ఏంటంటే ఒక ఆయన సూసైడ్ చేసుకుంటాడు. అది సూసైడా లేదంటే మర్డరా అనేది ఒక పోలీస్ ఆఫీసర్ ఏ కేసు అయినా కూడా 10 days లోపు ఆ కేసుని సాల్వ్ చేస్తారు. అలాంటి ఆయన ఈ కేసుని తీసుకుంటారు. ఆ తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. సో అదంతా మాకు ఎందుకు, మా మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో చెప్పమంటారా? నాకైతే నచ్చలేదు. అంటే ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. మెయిన్ ఈ మూవీ మీద అయితే నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా చూస్తూ ఉంటే ఇందులో బజిల్ జోసెఫ్ గారు ఉన్నారు. ఆయన ఉన్నారని చెప్పి ఎంతో కొంత కనీసం వన్ టైం అన్నా వాచ్ చేయొచ్చు అని చెప్పి ట్రై చేశాను. నాకైతే అసలు ఎక్కలేదు. మూవీ ఏంటంటే ట్రూ అవుట్ అంటే మూవీ ఒక 2 hours 25 minutes ఉందనుకో, మ్యాక్సిమం అందుట్లో ఒక 1 hour 30 minutes దాకా చాలా ల్యాగ్ ఉంటుంది. అంటే ఇన్వెస్టిగేషన్ టైప్ ఉంటుంది, కానీ చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుంది. కొంచెం అక్కడ ఇబ్బంది అనిపించింది. మధ్యలో ఏంటంటే మూవీ కూడా ఆపేద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే అని చెప్పి కంప్లీట్ చేసాను. మెయిన్ ఈ మూవీ మొత్తానికి హైలైట్ ఏమన్నా ఉందా అంటే లాస్ట్ 50 minutes. అసలు ఆ లాస్ట్ 15 minutes వల్ల కనీసం వన్ టైం అన్నా వాచ్ అని చెప్పి చెప్పాను. లేకపోతే మాత్రం చాలా ల్యాగ్ ఉంది. కానీ ఏంటంటే మెయిన్ మూవీ మనకి క్లైమాక్స్ అర్థం కావాలంటే ఈ ఫస్ట్ 1 hour 30 minutes దాకా మనకి తప్పదు. అంటే అదంతా చూస్తేనే మనకి క్లైమాక్స్ అనేది కొంచెం అర్థమవుతుంది. అది కూడా ఏంటంటే మ్యాక్సిమం అంటే కొంచెం ప్రిడిక్టబుల్గానే అనిపించింది. క్లైమాక్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఆ 50 minutesలో కన్ఫ్యూజన్ అనేది బాగా మెయింటైన్ చేశారు. అంటే ఎవరు అసలు ఏమైంది అనేది బాగా మెయింటైన్ చేశారు. కానీ ఏంటంటే కొంచెం క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ రివిలేషన్ మొత్తం కొంచెం ముందుగానే ప్రిడిక్ట్ చేయగలుగుతాము. అక్కడ పెద్ద మైనస్ అనే చెప్తాను. ఇంకా బీజిఎం అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. సాంగ్స్ కూడా అంతగా ఏం లేదు మూవీస్లో. మీరు ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే ఇది కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. 18 స్టఫ్ అంటూ ఏం లేదు, నార్మల్గానే ఉంటుంది. ఏంటంటే ఈ మూవీలో కామెడీ పెట్టడానికి ట్రై చేశారు, కానీ ఆ కామెడీ అయితే అంతగా వర్కౌట్ అవ్వాలి. స్టార్టింగ్ 1 hour దాకా కామెడీ లాగే అనిపించింది, అంటే కామెడీ వేరే వెళ్తుంది. కానీ మూవీ అయితే అంతగా నాకు కామెడీ అని చెప్పి అనిపించలేదు. త్రూ అవుట్ మీద మహా అయితే ఒక 2 or 3 times కొంచెం లాఫబుల్ అనిపించింది. అది కూడా జస్ట్ నార్మల్గానే. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే మన మెయిన్ లీడర్ బజిల్ జోసెఫ్, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నార్మల్గానే న్యాచురల్గా పర్ఫామ్ చేస్తారు ఆయన యాక్టింగ్ మొత్తం. ఇంకా మిగిలిన వాళ్ళలో వాళ్ళకున్న రోల్లో వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. ఒకవేళ మీరు చూడడానికి ఏ మూవీ లేదు, జస్ట్ నార్మల్గా టైం పాస్గా చూడడానికి అయితే ఈ మూవీని అయితే ఒకసారి ట్రై చేయండి, మీకైతే నచ్చొచ్చేమో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.